For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ హీలర్ ఉషా వేమూరి గారు. మరి మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారమ్మా? బాగున్నానమ్మా. అమ్మ, విజయదశమి రోజు జమ్మి చెట్టును దర్శనం చేసుకొని ఆ రోజు పాలపిట్ట కనిపిస్తే మంచి జరుగుతుంది అని అంటారు. అది ఎంతవరకు నిజమమ్మా? నిజమమ్మా, అది సరే. ఇందులో కూడా మనకి ఏమంటారు, శకున శాస్త్రం ప్రకారం న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ సైన్సులు ఒక రకంగా కరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వగలిగితే మనకి శకున శాస్త్రం కూడా కొన్ని కనిపించినప్పుడు మంచి జరుగుతుంది అని చెప్తారు. అందులో పాలపిట్ట ఒకటి. ఆ పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిది. అది ఎప్పుడు కనిపించదు, చాలా రేర్గా ఉంటుంది. ఎంత కలర్ కూడా ఎంత బాగుంటుందంటే దాంట్లో బోల్డ్ రంగులు ఉంటాయి. అదేంటది పీకాక్ బ్లూ, మంచి పీకాక్ గ్రీన్, అదోలాంటి పింక్, అన్ని రంగులతో ఉన్న రెక్కలతో ఉన్న పిట్ట అనమాట, చిన్నది. అది యూజువల్గా మనకి ఇక్కడంతా సిటీలో కనపడదు. అది జమ్మి చెట్టు దగ్గర ఆ రోజు కనిపిస్తుంది. విశేషంగా మనకి విజయదశమి రోజు కనిపిస్తుంది. సో కనిపిస్తే మంచిగా మనం జమ్మి చెట్టుకు కూడా విశేషం ఉంది. ఎందుకంటే అది బంగారం అని చెప్పి అంటారు, నమ్ముతారు. దాన్ని ఆ రోజు ఏం చేస్తారంటే ఒక శ్లోకం కూడా ఉంటుంది, సమేతే పాపం అని చెప్పి ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకం 2 లైన్లు చదువుకుని ఆ చెట్టుకి చుట్టూరా ప్రదక్షిణలు చేసి, జమ్మి చెట్టు దీనికి అదే సెమీ వృక్షం అన్నా జమ్మి చెట్టు అన్నా ఒకటే. అది దాని విశిష్టత మనకు తెలుసుకోవాలంటే మన ముందు ఎవరు చేశారు, వాళ్ళకి ఏం ఫలితం కలిగింది తలుచుకుంటే మనకు కొంచెం తెలుస్తుంది. పాండవులు అప్పుడు అరణ్యవాసం అది వెళ్ళేటప్పుడు ఆ జమ్మి చెట్టు మీదే వాళ్ళ ఆయుధాలు, ఎంతంత పెద్ద పెద్ద ఆయుధాలు వాళ్ళందరివి, బోల్డ్ గధ అవన్నీ, ఇది మనకి 5గురివి ఎన్నెన్నో రకాల ఆయుధాలన్నీ ఆ పైన పెట్టి వెళ్ళారు. దాన్ని కవర్ చేసుకున్న అవి తీసుకుని వెళ్ళలేరు కదా వనవాసంకి, అరణ్యవాసంకి అని పెట్టేసరికి అవన్నీ మళ్ళీ వాళ్ళు విజయం సాధించి వెనక్కి వచ్చాక అప్పుడు ఆ జమ్మి చెట్టు మించి ఆయుధాలన్నీ తీసుకుని వాటికి పూజ చేసుకుని, ఆయుధ పూజ అని మనము మహర్నవమికి చేసుకుంటాం. ఒకప్పుడు ఆయుధాలంటే మనకేంటి, ఇదిగో ఇలాగ యుద్ధాలు చేసేటప్పుడు వాడేవే. మరి ఇప్పుడు మనం యుద్ధాలు చేయట్లేదు కదా, మనకు ఆయుధాలు ఏంటంటే వంట చేసేటప్పుడు వంట సామాన్ ఆయుధాలు, రాసే వాళ్ళకి పెన్నులు పుస్తకాలు ఇవన్నీ ఆయుధాలు, మాట్లాడే వాళ్ళకి మన నాలిక మన మాటే ఆయుధం. మంచిగా మాట్లాడతామా ఇదిగా అని వాటిని మనము జాగ్రత్తగా ఆ రోజు పూజ చేసి నీట్గా పెట్టుకోవడం అనేది ఒక పద్ధతి. ఎందుకంటే అలా ఆయుధం పవర్ఫుల్గా ఉన్నప్పుడు మనం చేసే ఏ పనైనా కూడా మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి. అలాగే ఇప్పుడు ఈ జమ్మి చెట్టు దీని మించి ఆయుధాలన్నీ తీసుకుని వాళ్ళు వెళ్ళారని, రాముడు కూడా రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని ప్రార్థించి ఈ జమ్మి చెట్టుకి ప్రదక్షిణ చేసి పూజ చేసుకుని అప్పుడు వెళ్ళి ఆయన రావణాసురుడిని సంహరించిన రోజు మనకి విజయదశమి. ఆ రోజు పండగ చేసుకుంటాం. అందుకని అంటే ముఖ్యంగా ఏం చెప్తోంది ఈ పండగ అంటే, రాక్షసుల్ని చంపడం అనే కథలు చదివినా, ఇలా విజయం వీళ్ళు సాధించారు అనే చదివినా కూడా మంచి చెడు మీద మంచి సాధించే విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం విజయదశమి. అయితే విజయదశమి రోజు కూడా మనకు ఉండేది విజయ అనే ముహూర్తం పొద్దున పూట ఉంటుందని, ఆ టైంలో అందుకనే విజయదశమి రోజు ఏ టైంకి ఏం చేసినా కూడా మనకి మంచి పనులు కొత్త పనులు ఏం చేసినా చాలా పాజిటివ్ రిజల్ట్స్ సక్సెస్ఫుల్గా అవుతాయని నమ్ముతారు. కొత్తవి ఏం పనులు మొదలు పెట్టాలన్నా విజయదశమికి. ఇప్పుడు ఈ సెమి చెట్టుకు ప్రదక్షిణం చేసి బంగారం అని చెప్పి ఆకులు తెచ్చుకుంటారు. తెచ్చుకుని పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, కనిపించిన పెద్దవాళ్ళకి, ఇంట్లో పెద్దవాళ్ళకి ఆ ఆకు చేతిలో పెట్టి నమస్కారం చేసుకుని ఆశీర్వచనం తీసుకుంటారు. వాళ్ళ ఆకు తీసుకుని బంగారం ఇచ్చినట్టు అనమాట. అందరూ బంగారం కొని ఇవ్వలేరు కదా, ఇది బంగారం ఆకు, అందుకని చెప్పి బంగారంకి ఈక్వలెంట్ ఆకు కాబట్టి బంగారం ఒకళ్ళకొళ్ళు ఇచ్చుకున్నట్టుగా అట్లా చేస్తారు. మామూలుగా బంగారం కొనుక్కోవాలన్నా కూడా శ్రవణ నక్షత్రము విజయదశమి రోజు ఉంటుంది. ఆ శ్రవణ నక్షత్రం ఉన్నప్పుడు గనక ఇంటికి బంగారం వస్తే వాళ్ళు చాలా ఎప్పుడూ దేనికి కొరత లేకుండా వెల్దీగా ఉంటారు, ప్రాస్పెరిటీతో ఉంటారు అని నమ్మకం. చాలా మంది ఆ శ్రవణ నక్షత్రం ఉన్న రోజు బంగారం కొనుక్కుంటారనమాట. ఈ పాలపిట్ట కూడా ఇప్పుడు ఏమైపోతుంది, తగ్గిపోయాయి బాగా. కాంక్రీట్ జంగిల్స్, అట్మాస్ఫియర్లో ఉండే చేంజెస్ కన్నిటికీ ఎక్కువ రావటం లేదు. కనిపిస్తే అదృష్టమే, కనిపించకపోతే అట్లీస్ట్ ఎందులో అయినా ఆ బొమ్మ అది చూసి ఆ స్మరణ చేసుకుంటే చాలు. కొంతమంది ఇది కనిపించట్లేదని కమర్షియల్ వీటికి కేజీల్లో పెట్టి తీసుకురావడం, డబ్బులు తీసుకొని చూపించడం అది అవుతుంది. అది ఎంతవరకు మంచిది, మనకి ఎంతవరకు అది ఇది అవుతుంది అనుకుని ఎవరి విచక్షణకి వాళ్ళకి వదిలేయాలి. అలా డబ్బులు ఇచ్చి చూసి ఆనందపడతామంటే ఓకే, ఎవరిష్టం వాళ్ళది. బట్ అలా అక్కర్లేదు. మనం స్మరణ చేసుకుని ఈ పిట్ట కూడా ఎంతో రాజరాజేశ్వరి అమ్మవారిని సిగ్నిఫై చేసే బర్డ్ అది. మనకి విజయదశమి రోజు మనం కొలిచే అమ్మవారు రాజరాజేశ్వరి దేవి.
అంటే మొత్తం పరాశక్తి ఏదైతే ఉందో దుర్గలు అది నవదుర్గలుగా వచ్చిన అవతారాలన్నీ కూడా ఆవిడ నుంచి వచ్చినవే. అవును. అందుకని ఇన్ని రకాల అవతారాలకి మూలమైన ఆవిడకి సంబంధించిన విజయం కలిగించే పక్షిగా మనం ఆ పాలపిట్టని చూస్తాం అనమాట. అలాగే ఆ రోజు అపరాజితాదేవి స్తోత్రం అని చదువుకుంటారు. ఆ పేరులోనే ఉంది అపరాజిత, అంటే అపజయం అనేది లేదుట ఆవిడకి, ఎప్పుడూ గెలవడమే, ఓడిపోవడం అనేది లేదు. ఆ అపరాజిత స్తోత్రం విజయదశమికి చదువుకుంటారు. చదువుకుని ఇవన్నీ ఫాలో అయ్యి 9 రోజులు ఏం చేశారో అవన్నీ మళ్ళీ రిపీట్ చేసి అన్ని ప్రసాదాలు చేసి పెడతారు ఆ రోజు. చేసి మళ్ళీ అమ్మవారికి నివేదన చేసి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఆ రోజు వేరేగా దీక్ష ఏమి ఉండదు. నవమితో దీక్ష పూర్తయిపోతుంది. విజయదశమి రోజు పండగ చేసుకోవడమే అంతే అన్నమాట.